ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో సివిల్స్ ప్రిపరేషన్ గురించి చాలా డౌట్స్ చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో నాకు ఈ మధ్య కాలంలో చూసిన న్యూస్లు చూసి ఒక డౌట్ వచ్చింది. చాలామంది బీటెక్ చదివి ఆల్రెడీ జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా లాస్ట్ టైం మనం ఎగ్జామ్స్లో చూసాం, మళ్ళీ వెనక్కి వచ్చి సివిల్స్ ప్రిపేర్ అయ్యి కొంతమంది క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అందరికీ ఇది పాసిబుల్ అవుతుందా? చేయాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చేయాలి అనుకున్న వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది దీంట్లో. అంటే ఒక్కొక్క దాన్ని మనం చెప్తూ పోతే ఫస్ట్ వాళ్ళకు దీనిపైన ఆసక్తి ఉండాలి. ఓకే, ఒకటి. ఇంకా దాన్ని ఇంకొంచెం బాగా పద్ధతిగా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం రెండు రకాలుగా పనులు చేస్తాం. ఒకటి, కొన్ని పనులు ఇష్టం కోసం చేస్తాం, కొన్ని అవసరం కోసం చేస్తాం. చాలామంది ఏంటంటే ఇష్టం కోసం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం, అవసరం కోసం చేస్తే కాదు అంటారు. కాదు, ఇష్టం కోసం చేసే ప్రతి పని కూడా నీకు హ్యాపీనెస్ మాత్రమే ఇస్తుంది. అవసరం కోసం చేసేది నీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది, రిజల్ట్ ఇస్తుంది. 10th పాస్ అవ్వాలి, అది నీ అవసరం, ఇష్టం కాదు అది. 10th పాస్ అవ్వాలని అవసరం నీకు ఉన్నప్పుడు ఆ అవసరంలో మ్యాథమెటిక్స్ కష్టంగా ఉందనుకోండి, ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాను కదా పాస్ అయ్యేది, అది ఇష్టమా అవసరమా? అవసరమే కదా. ఆ అవసరం ద్వారా నువ్వు ఎట్లయితే పోయావో నీకు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా, అది ఐఏఎస్ ఐపీఎస్ అనేదాన్ని, ఐఆర్ఎస్ అని ఇష్టమే కాదు, నేను ఈ సమాజానికి సేవ చేయాలి, నా అవసరం ఉందన్నది గుర్తించండి. ఓకే. జనరల్గా ఏంటంటే ఈ ప్రోవర్బ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా అన్నీ ఆర్థికంగా పరిపుష్టంగా ఉండి జీవితంలో అనుభవించిన వాడు చెప్తే అది గొప్పగా కనిపిస్తుంది. ఏదైనా ఇష్టంతో చేయాలి, నిజంగా ఇష్టంతో చేసేటి మనకు ఆనందాన్ని ఇస్తాయి, కానీ అవసరంతో చేసేటి మనకు రిజల్ట్ ఇస్తాయి. ఓకే, ఖచ్చితంగా అది కావాలి అని కష్టపడతాం. సో ఈ అవసరాన్ని మీరు గుర్తించిన తర్వాత ఈ ఫీల్డ్కి రాగలిగితే సక్సెస్ అవుతారు ఫస్ట్. ఇది ఒకటి అనుకుందాం. రెండు, మరి మీరు ఇందాక అనుకున్నాం ఏమని, చాలామంది ప్రైవేట్ సెక్టార్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో కూడా అవును, మనందరికీ తెలిసిందే ప్రైవేట్ సెక్టార్లో కూడా రెండే ఉంటాయి. ఒకటి, మీకు కోపం వచ్చినా మీ ఉద్యోగమే పోతుంది, మీ బాస్ కోపం వచ్చినా మీ ఉద్యోగమే పోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఎక్కడున్నా ఎవరిక్కడ మనమే కదా. ఎంతో కొంత కంపేరిటివ్, అంటే ప్రభుత్వం ఉద్యోగంలో చేరితే మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా ఉంటుందా అంటే కాదు, కొంత జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామని సాధ్యం కాకపోయినా అకారణంగా అయితే మిమ్మల్ని ఉద్యోగంకి వెళ్ళి తీసే అవకాశం లేదు. కంపెనీ లాస్ వచ్చిందనో, కంపెనీలో కొత్త వాళ్ళు వచ్చారనో, లేకపోతే ఇంకా న్యూ ఫేస్ కావాలా, ఇవన్నీ అయితే ఉండవు కదా. సో ఇది ఒకటి కనిపిస్తుంది. ఇంకా కొన్ని మనకు ఏం కనిపిస్తాయి అక్కడ చూడాల్సి వచ్చినప్పుడు, మీరు ప్రభుత్వ ద్వారా ప్రజలకు సేవ చేయడం, నిజానికి వారి రెస్పాన్సిబుల్. చూడండి ఒకసారి ప్రాచీన కాలం నుంచి కూడా చూడండి, రాజు తర్వాత మంత్రి, మంత్రి తర్వాత కింది ఉద్యోగులు, ఆ ఉద్యోగి అనేవాడు స్పెషల్గా ఉంటాడా, అందరిలో ఉంటాడా గౌరవంలో? అవును, డెఫినెట్గా. ఇప్పుడు కూడా అంతే కదా. 1,00,000 మంది ఉన్నారనుకుందాం మన శ్రీనగర్ ఏరియాలో, కాలనీలో 1,00,000 మందిలో ఒక చిన్న రెవెన్యూ ఆఫీసో లేకపోతే పోలీస్ స్టేషన్ ఉందనుకుందాం. కానీ అక్కడ 20 మంది కానిస్టేబుల్లో లేకపోతే 20 మంది రెవెన్యూ అధికారులు ఉన్నారనుకుందాం. వాళ్ళ 20 మంది చాలా గౌరవంగా మనం అందరం పలకరిస్తామా, లేకపోతే ఆ 1,00,000లో ఒకరిగా చూస్తామా? లేదు, స్పెషల్గా చూస్తాం. సో మీకు గౌరవం కూడా దక్కుతుందిగా. ఒకటి జాబ్ సెక్యూరిటీ, రెండవది మీకు సోషల్ రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఈ రెండు ఉన్నప్పుడు ఇన్ జనరల్గా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మనం చెప్పుకుంటూ పోవచ్చు. సో ఇవి ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎందుకు ప్రైవేట్ వైపు నుంచి ఇక్కడికి రారు అంటే వస్తారు, అదే ఒకటి. అయితే ఇందులో మళ్ళొకటి మనం అనుకుంటున్నది మీరు ఏంటంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఎక్కడెక్కడ చదివి ఉండాలి అన్నది. ఎక్కడెక్కడో చదవాల్సిన పని లేదు. గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ చేసిన యూనివర్సిటీ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి మీరు పుస్తక పఠనం ఆసక్తి ఉండాలి. బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నువ్వు బుక్ రీడింగ్ అంటే బుక్కే చదువుతావా లేకపోతే ఆన్లైన్లో చదువుతావు కదా, రీడింగ్ హ్యాబిట్ కనుక నీకుంటే ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకటి. ఇంకా దీంట్లో బుక్ రీడింగ్ ద్వారా సార్ నేను దాదాపుగా బికాస్ ఆఫ్ మై ఎబిలిటీ నేను ఒక 100 పుస్తకాలు చదివి కూడా ఫీడ్ చేస్తా అంటే, జనరల్గా ఇప్పుడు ప్రిపరేషన్ అయ్యి ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎట్లా అవుతున్నారంటే వాళ్ళు వికీపీడియాలుగా తయారు చేసుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో ఫిల్ చేయడమే కాదు,
చేసిన ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ చేయగలగాలి. ఎస్. ఆ అప్లికేషన్ చేయలేకపోతే నీకు జాబ్ రాదు. ఇన్ఫర్మేషన్ మైండ్లోనే స్టోర్ చేసి రీప్రొడ్యూస్ కనుక సేమ్గా చేయగలిగితే ఖచ్చితంగా నీకు గ్రాడ్యుయేషన్లోనో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 100కి 100 మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడ జాబ్కి వచ్చే వరకు అప్లికేషన్ అయితే కొంత చేయాలి కదా. సమస్య పరిష్కారం, ఈ ప్రాబ్లం ఉంది, దీనికి పరిష్కారం ఇది, అంతే తప్ప మనం అట్లే బట్టి కొట్టినట్లుగా మాత్రం చేయకూడదు. ఈ అన్ని కనుక మీకు కనుక ఉంటే ఏ సెక్టార్ నుంచి వచ్చిన వాడైనా సక్సెస్ అవుతాడు. ఇప్పుడు మనము ప్రైవేట్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాము. అవునండి. సో నేను వాళ్ళకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు దేనికైనా ఒక టైం పరిధి ఉంటుంది. ఇంత కాలం వెయిట్ చేయొచ్చు, ఇంత కాలం ప్రయత్నించవచ్చు. ఒకవేళ ఫర్ సపోజ్ ఎవరైనా బ్రేక్ తీసుకుని వై కాంట్ వి ట్రై అన్నట్టు అనుకున్నారనుకోండి, ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఎంత టైం పీరియడ్ పెట్టుకొని ఎలా వెళ్తే ఎలాంటి రిజల్ట్స్ చూసి వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. అయితే ఇందులో ఏంటంటే మీరు ఆల్రెడీ ఒకసారి సివిల్సో గ్రూప్సో రాయాలనుకున్న తర్వాత మీరు జాబ్ వదలడానికి ముందు దీని గురించి కొంత అవగాహన పెంచుకోండి. ఓకే. ఒక్కసారి జాబ్ వదలడం జరిగిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మినిమం ఒక 2 years దీని మీద ప్రిపేర్ కండి. ఒక 2 yearsలో 2 సార్లు మీరు ప్రిలిమ్స్ రాస్తారు. ఆ 2 ప్రిలిమ్స్లో కనుక మీరు క్వాలిఫై కాకపోతే ఇక మీరు సైకలాజికల్గా ఒక జాబ్ చేస్తూ రాయండి. ఇక్కడ మీరు నేర్చుకునేది ఏం లేదు, అయిపోయింది. 2 ఏళ్ళు రాశారు, 2 ఏళ్ళు కష్టపడ్డారు, పాస్ అవ్వలేకపోయారు, కానీ అవుతారు ఒకసారి. అప్పటి వరకు వెయిట్ చేయకుండా జాబ్ చేస్తూనే రాయండి. చాలా మంది ఎంప్లాయీగా జాబ్ చేస్తూ చాలా మంది అబ్రాడ్లో ఉండొచ్చి రాసి సక్సెస్ అవుతున్నది కూడా ఉంది ఈ మధ్య. అవునవును, లాస్ట్ మనం ఇంతకు ముందు అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదా. కాబట్టి మనకు అటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఆ 2 attempts రాసిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళి జాబ్ జాయిన్ అయ్యి కూడా మళ్ళీ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక విధానం. రెండో విధానం ఏంటంటే డైరెక్ట్గానే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే వచ్చి సివిల్స్లో మీ ప్రయత్నం చేసుకొని, ఎందుకంటే సార్ ప్రయత్నం చేసి వెనక్కి వెళ్ళడం ఎందుకు అనేది డౌట్ రావచ్చు. ఉండేటి 1000 పోస్టులే, ఆ 1000 మందికే వస్తాయి కానీ అందరికి రావు. అందులో కూడా 50% మార్కులు వస్తే చాలని చెప్తున్నాం మళ్ళీ పదే. మీరు టాపర్ను తీసుకున్న 50% కంటే ఎక్కువేమో ఉండడు అక్కడ. కాబట్టి దీంతో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యడానికి అవకాశం ఎంత ఉందో అవ్వకపోవడానికి అంతకు 10 అంతలు కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 2-3 years ట్రై చేయండి. రానప్పుడు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి చేస్తూ మళ్ళీ మీరు రాయాలనుకున్న వాళ్ళు రాయొచ్చు, మధ్యలో గ్రూప్స్ వస్తే కూడా రాయండి. ఎందుకంటే ప్రొడక్టివిటీ ఏజ్లో మీరు సమయం ఎక్కువ కూడా వేస్ట్ చేయమని అయితే నేను చెప్పను. కానీ వెరీ ఎంగేజ్లో వచ్చి ప్రయత్నం చేయడం వల్ల మీకు ఎనర్జీ ఉంటుంది, సోషల్ అబ్లిగేషన్స్ ఉండవు, ఫినాన్షియల్ అబ్లిగేషన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఫోకస్ చేసే ఛాన్స్ ఎక్కువ పెరుగుతుంది. లేదు కంపల్సరీ జాబ్ చేసి వెనక్కి రావాలనుకుంటే కొన్ని అబ్లిగేషన్స్ అయిపోయిన తర్వాత సరే, ప్రతి మిడిల్ క్లాస్ కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఆర్థిక అవసరాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఉద్యోగం చేసి వెనక్కి రావడం ఒక మెథడ్. అది కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. సాఫ్ట్వేర్ సెక్టార్ కంటే మామూలు సెక్టార్ చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేట్టున్నాయి. ఎగ్జాంపుల్ మీకు ఈ క్లాత్ షాప్స్ ఉంటాయి అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. లేకపోతే జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. దీంట్లో కూడా మంచి గ్రాడ్యుయేట్స్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రిపరేషన్కి ఇంకో మెథడ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు ఉన్నంత స్ట్రెస్ ఉండదు. యాక్చువల్గా ఇప్పుడు ఉదయం 11 గంటలకు షాప్ ఉంటుంది, సాయంత్రం 8కో 9కో క్లోజ్ చేస్తారు అనుకుందాం. మార్నింగ్ 6 to 11 మధ్య బ్యాచెస్ మీకు ఏమైనా అవైలబిలిటీ ఉంటే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ లాగా మీరు కనీసం రోజుకు 8 గంటలు అక్కడే కూర్చొని చేయాల్సినంత అయితే వర్క్ ఉండకపోవచ్చు. కస్టమర్ ఉన్నప్పుడు లేనప్పుడు అంటే అన్ని దగ్గర ఒకలాగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ఇదిగా ఉన్న చోట ఎగ్జాక్ట్లీ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, 1000 రూపాయల జీతం తక్కువైనా పర్లేదు, కొంచెం ఫీజిబిలిటీ ఉన్న దగ్గర ఉండడం వల్ల అన్ని స్వామి కార్యం స్వకార్యం అన్ని పూర్తయినట్టుగా కూడా ఉంటాయి. అంటే ఇట్లా మామూలు సెక్టర్ల గురించి కూడా మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫార్మా రంగం ఉంది, మెడికల్ అంటే చెప్తున్నా ఇవన్నీ చూస్తే. సో మీకు రకరకాల ఫార్ములాలతోటి మీరు మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అది తప్ప వేరేది లేదు. సో లాస్ట్ మినిట్లో అంటే రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆటో డ్రైవర్ తన ఆటోని అమ్మేసి మరి లాస్ట్ అటెంప్ట్, అతనికి మళ్ళీ ఏజ్ కూడా అయిపోతుంది, అదే లాస్ట్ ఇయర్ లాస్ట్ అటెంప్ట్, అతను క్రాక్ చేశాడు గవర్నమెంట్ జాబ్. ఇలాంటి లాస్ట్ టైం ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకొని ఇలా ఉండే వాళ్ళకి ఏమన్నా షార్ట్ కట్స్ ఉంటాయా? షార్ట్ కట్స్ ఉండవు. అయితే ఒకసారి నీకు ఫౌండేషన్ అనేది కనుక బేస్ ఉంటే మనం కొంచెం షార్ట్ కట్ అనకూడదని సెలెక్టివ్ ప్రిపరేషన్ తోటి బయటపడవచ్చు. ఎట్లా అంటే లాస్ట్ 4-5 years క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసుకొని
ఈ ఇయర్లో న్యూస్లో బాగా పాపులర్గా ఉన్నదాన్ని పిక్ చేసి నేర్చుకొని దాని మోడల్ ఆన్సర్స్ కానీ రాసి వెళ్ళగలిగితే ఒక ఛాన్స్ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఒక స్టెప్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్, తర్వాత సెలెక్టివ్ ప్రిపరేషన్కి రావాలి. మొత్తం హోలిస్టిక్గా ఒక కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత నువ్వు సెలెక్టివ్గా చేస్తావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు భరతనాట్యమే అనుకుందాం. భరతనాట్యం మొత్తం నేర్చుకుంటావు, కానీ ఆ ప్రోగ్రాంలో భరతనాట్యం అంతా ప్రదర్శించవు, సెలెక్టివ్గా థీమే ప్రదర్శిస్తావు. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా అంతే. ఓకే. అలాంటిది అదొకటి మనం చేయొచ్చు. అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అట్లా సెలెక్టివ్ ప్రిపరేషనే కావాలి, కానీ ఒక కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అయితే కావాలి. ఓకే, అదొకటి చేసుకోవచ్చు. చాలా శాలరీలు ఉంటాయి, చాలా పొజిషన్కి వెళ్తారు, సత్యానాదేల లాగా వెళ్ళొచ్చు, కానీ అయినా ఎందుకు వస్తున్నారు? సో సార్, మనం ప్రైవేట్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. అవునండి. నిజానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ జాబ్ ప్రిఫర్ చేసేదే చాలా మంది హై శాలరీస్, షార్ట్ టైంలో ఎక్కువ ఇన్కమ్ సంపాదించవచ్చు అని. సో అయినా కూడా చాలా మంది కరోనా టైంలో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూసాం, వ్యవసాయానికి కూడా వచ్చేసారు వెనక్కి. అలాంటి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలని ఎందుకు వస్తున్నారు? సో ఎందుకు వస్తున్నారు అనడానికి యాక్చువల్గా మీరు చెప్పినట్టు ప్రైవేట్ రంగంలో ఛాలెంజ్ ఎంత ఉంటుందో ఇన్కమ్ అంతే ఉంటుంది. సెక్యూరిటీ లేదు. ఆ సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకే రకమైన అవకాశాలు ఉండవు. ఇప్పుడు బీటెక్ ఐఐటీలో చదివిన వాడికి విలువ, వాడికి వచ్చే అవకాశం వేరుండొచ్చు. చాలా మామూలు కాలేజీలో చదివిన వాడికి వచ్చే అవకాశము, దాని ద్వారా వచ్చే శాలరీ అనేది తేడా ఉండొచ్చు. ఈ అంతరాలు అయితే ప్రైవేట్ సెక్టర్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ఎందుకు 50 లక్షల రూపాయలతో సెలెక్ట్ అవుతాడో తెలియదు. అదే క్యాండిడేట్ మామూలు అదే సేమ్ ఏజ్ సేమ్ టైంలో గ్రాడ్యుయేషన్ అయిన వాడు మామూలు కాలేజీలోకి వెళ్ళి 2 లక్షలకు ఎందుకు క్యాంపస్ సెలెక్షన్ అవుతుందో తెలియదు. ఈ ఆర్థిక అంతరాలు ఒకటవుతాయి. రెండవది వచ్చే వరకు ఇండియా కంటే ఇన్ జనరల్గా ప్రైవేట్లో ఇండియాలో ఎన్ని అవకాశాలు ఉన్నా వాళ్ళ డ్రీమ్ అంతా కూడా డాలర్ల చుట్టూ తిరుగుతుంటుంది. ఆ డాలర్ల వైపు వెళ్తూ ఉన్నప్పుడు మనకు చూస్తూ ఉండగానే ఎన్నో సమస్యలు అయితే వస్తున్నాయి. అక్కడ కూడా బాగలేదు, లేదా ఈ ట్రంప్ కొన్ని నిర్ణయాలు ఏమైనా కంప్ అవుతాయో మనకని అనుకుంటున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా వాళ్ళను అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే ఏ 2 దేశాల మధ్య ఘర్షణ జరిగిన ఎకానమీని ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ అనేది కూడా ప్రైవేట్ సెక్టర్లో ఈ ప్రాబ్లమాటిక్ భవిష్యత్తులో అనుకోవచ్చు. ఎక్కడ ఏం జరిగినా ఇన్స్టేబుల్ అయ్యేది మాత్రం అదొకటే కనిపిస్తూ ఉంటుంది మనకు. షేర్ మార్కెట్ దడేలమని పడకపోతే ఇన్ఫోసిస్లో ఉద్యోగాలు పోవచ్చు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. పరిస్థితి అంతా కూడా అది రొటే. కానీ గవర్నమెంట్ జాబ్లో నీకు ఆ సమస్యలు ఉండవు, మ్యాక్సిమంగా సమస్యలు ఉండవు. ఎందుకంటే ప్రజలు పన్ను కడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వచ్చినాకనే స్కీములు ఏమైనా జరుగుతాయో కానీ వాళ్ళ జీతం ఆపైతే చేయలేము. కరోనా టైంలో మీరు ఇందాక కోట్ చేశారు, చాలామంది వెనక్కి వచ్చి వ్యవసాయమే కాదు చాలా రంగాలకు వెనక్కి వచ్చారు. నిజానికి ప్రైవేట్ సెక్టార్లో నాకు తెలిసినంతవరకు మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు 10 to 15 years లోపు రిటైర్డ్ అవుతున్నారు. ఇది ఒక రకంగా ఎర్లీ రిటైర్మెంట్ అని ఒక కొత్త కాన్సెప్ట్. అదే అడగబోతున్నాను, ఎర్లీగా రిటైర్ అయిపోతున్నారు. 40 years లోనే అందరూ వాడి ఎనర్జీ లెవెల్ కూడా అయిపోతుంది కదా. ఓకే, 100 ఏళ్ళలో పని చేయాల్సింది 10 ఏళ్లలో పని చేసి వర్కౌట్ అయిపోతున్నారు, రిటైర్డ్ అయిపోతున్నారు, వాళ్ళు ఉండట్లేదు. సో అట్లా ఇప్పుడు మిగతా దాంట్లో ఆ సమస్యలు కూడా అంటే చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చేటోళ్ళు ఉన్నారు, ఫినాన్షియల్గా చేయలేకపోవడం, పిల్లల ఎడ్యుకేషన్ అనే వెనక్కి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నేను ఓమన్లో పనిచేస్తున్నా, మా మిస్సెస్ ఏమో దుబాయ్లో పనిచేస్తుంది, మా పిల్లలు ఏమో హైదరాబాద్లో చదువుతున్నారు, ఏ పద్ధతిగా లేదు, నేను మళ్ళీ తిరిగి అంటే చూస్తున్న ప్రాక్టికల్గా మన చుట్టూ ఉన్న సర్కిల్లో జరిగేటివి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో 2 పిల్లలు ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తుంటే పాప వాళ్ళ దగ్గర ఉంటే ఇంకో బాబు వాళ్ళతో పెట్టుకోలేము, ఇంకో దగ్గరికి అంటే చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పేటివి. సో ఇవన్నిటికీ సొల్యూషన్ లాగా అనిపిస్తున్నాయి యూత్కి ఈ రోజుల్లో. దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్ అగైన్ ద బ్యాక్ లుక్ టువర్డ్స్ దీస్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఒకటి. చాలామంది మీరు సివిల్స్ అనే కాదు, యాక్చువల్గా నేను అది గవర్నమెంట్ జాబ్ అనే చెప్తా. ఒకటి సివిల్ సర్వీస్, రెండవది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది బోను మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది, ఇది బోను మీకు రైల్వే రిక్రూట్మెంట్. నిజంగా మనం ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ కొట్టచ్చు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఏదో ఒక జాబ్ మీకు వస్తుంది, ఎక్కడికి పోరు. మీ దీన్ని బట్టి ఏమంటాం దాన్ని, పార్లమెంట్కి ట్రై చేస్తే కనీసం పంచాయతీ వార్డు మెంబర్ అన్న అయినట్లుగా సివిల్స్కి ట్రై చేస్తే చివరికి విఆర్ఓ అన్న అవుతాం, ఎక్కడికి పోతుంది. డిపెండ్ ఆన్ యువర్ లక్, డిపెండ్ ఆన్ యువర్ టైం, డిపెండ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్, డిపెండ్ ఆన్ యువర్ సర్కిల్. సో దీని మీద మళ్ళీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది ఒకటి. తర్వాత ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి కొన్ని ఫార్ములాలలో కూడా ఒకటి ఏంటంటే 3 కలవాలి. ఒకటి మంచి టీచర్, మీరు మెంటార్ అనుకోండి. 2 స్టూడెంట్కి కూడా అంతే కసి ఉండాలి. 3 ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి. అది చాలా క్రూషియల్. ఈ 3 కాంబినేషన్లు కలిసినాయంటే నేను ఇందాక చెప్పినట్టు మీరు ఐఏఎస్ కాకపోయినా ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. వరస్ట్ కేసు
మీరు జీవితంలో గవర్నమెంట్ అంటే మనం ఏమంటాం దాన్ని తాత్వికం ప్రకారం చెప్పినా లేకపోతే మన ఫిలాసఫీ ప్రకారం చెప్పినా నీకు గవర్నమెంట్ సొమ్ము తినే అదృష్టం లేదు అనుకుందాం, కానీ అక్కడ గెయిన్ చేసిన నాలెడ్జ్ నేను ఇక్కడ ఎక్కడో పెడుతుంది. నేను చాలాసార్లు చెప్తుంటా, చాలామంది వెనక్కి వచ్చి సినిమా డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది వెనక్కి వచ్చి న్యూస్ మీడియా ప్రింట్ మీడియాలో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా నీ నాలెడ్జ్ ఎక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాల్సి వస్తే మామూలు జర్నలిస్ట్కి మీ దాంట్లోనే చూస్తే సివిల్స్ ప్రిపేర్ వచ్చిన జర్నలిస్ట్ని ఈరోజు మన్మోహన్ సింగ్ గారి మరణం గురించి ప్రజెంటేషన్ చేసినప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయిన బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తాడు. ఆయన వల్ల దేశానికి వీళ్ళు చేయలేరని కాదు, కానీ అథెంటిక్తో చేస్తాడు, కాన్ఫిడెంట్తో చేస్తాడు, ఆ ఎక్స్పీరియన్స్ కొంత ఉంటుంది. ఇవి కాకుండా వాళ్ళు ఏదైనా కంపెనీ పెట్టినా ఇండస్ట్రీ పెట్టినా మెరిట్ లాగానే వస్తాడు కదా. నీకు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా గవర్నమెంట్ జాబ్ కంటే రోజుకు 8-10 గంటలు కష్టపడ్డావు, 8-10 గంటల హార్డ్ వర్క్ అనేది నీకు బాడీకి మైండ్కి ట్యూన్ అయిపోయి ఉంటుంది కదా. లేజీగా ఉండడం అన్నిటికీ చాలా ఉంటుంది. కాబట్టి మనకు అది ఒక అవకాశంగా భావించి ప్రిపేర్ అవ్వడం అనేది తప్పలే. సో మీరు అన్నట్టుగా జీవితకాల కష్టానికి బదులు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు అన్నట్టు ప్లాన్డ్గా వెళ్తే చాలా మందికి ఇది దక్కే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు అంటారు కదా 60 ఏళ్ళు కష్టపడడం కంటే 6 ఏళ్ళు కష్టపడు జీవితం అంతా సుఖపడు అని జనరల్గా చెప్తూ ఉంటారు కదా. విద్యార్థి దశలో ఉన్నప్పుడే మనం చెప్తాం, నాన్న నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నావురా, ఈ టైంలో నువ్వు కరెక్ట్గా అని చదివితే గ్యారంటీగా సక్సెస్ అవుతావు, లేదు అంటే లైఫ్లో చాలా స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లోనే వాళ్ళ లైఫ్ కొలాప్స్ అవ్వడం ముందుకోవడం జరుగుతుంది. అవును, అది ఏంటి ఆ రిలేషన్ ఎట్లా కోరిలేట్ చేస్తుంది అది ఫ్యూచర్ని ఒకసారి చెప్పండి. ఎందుకు అని అంటే మీరు ఇంటర్మీడియట్లోనే ఒక గ్రూప్ తీసుకుంటారు, ఎంపీసో బైపీసో హెచ్ఈసో సిఈసో, డిపెండ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. లేకపోతే ఇందాకన్నా కదా ఆసక్తి కోసం తీసుకుంటే ఆనందాన్ని ఇస్తుంది, అవసరం కోసం తీసుకుంటే మీకు సౌకర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు మ్యాథ్స్ యావరేజ్గా వచ్చు అని తీసుకోకుండా మామూలు కోర్స్ ఏదో ఒకటి చేసి చిన్న ఉద్యోగం స్ట్రగుల్ అయ్యేవాడికంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అది తక్కువ ఎక్కువ కాదు, ఎంపీసీ తీసుకొని అవసరం పాస్ కావడానికి బాగా కష్టపడి ఏదో కొంత ఇంజనీరింగ్ చేసి సివిల్ గ్రూప్స్ వస్తే వచ్చింది, సివిల్స్ వస్తే వచ్చింది, రాకపోయినా ప్రైవేట్ సెక్టర్లో సర్టిఫికేట్ కొంత వాల్యూ అయితే ఉంటుందిగా. ఇదే ఆ చేంజ్. రెండవది ఇంటర్మీడియట్లో పిల్లలకు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ హెల్త్ కానీ లేకపోతే అప్పటికే వాళ్ళకి ప్రపంచంలో మాకు అంతా తెలిసిపోయిందన్న ఈ భ్రమలు ఇవన్నీ కూడా వాళ్ళని ఫెయిల్ చేసే అవకాశం పెరుగుతుంది. అక్కడ ఎవడైతే కష్టపడతాడో వాడు సక్సెస్ అవుతాడు. అక్కడ ఎవడైతే కొంతమంది పాపం హెల్తో లేకపోతే ఇంకో కారణం వల్ల వెనుకబడితే అది వేరే విషయం, అది గాడ్ గ్రేస్. కానీ కావాలనో లేకపోతే ఏమంటారు దాన్ని సౌకర్యవంతమైన జీవితం ఇది మించింది లేదనుకోవడము, ఆ కోణంలో వెళ్ళిన వాడు ఇబ్బంది చూస్తూనే ఉన్నాం కదా. కొందరు ఉండొచ్చు ఇంటర్ ఫెయిల్ అయినాక ఐఏఎస్ అయ్యిందని 12th ఫెయిల్ లాగా, అవి ఒక 1 or 2 కేస్ స్టడీస్ని మనం తీసుకొని అదే ప్రామాణికంగా తీసుకొని మనం అందరికి యూనివర్సల్ అప్లికబుల్ చేయలేం. అది యూనివర్సల్ కాదు కదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అట్లా. ఇప్పుడు ఈ సివిల్స్ ఒక మహాయజ్ఞం లాగా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా. సో విద్యార్థి దశ నుండి ఎట్లాంటి అలవాట్లు కానీ ఎలాంటి గోల్స్ కానీ పెట్టుకుంటే ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. విద్యార్థి దశ నుంచి అంటే మీరు అనేది ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళ నుంచి అనేది మీ ఆలోచన. స్కూల్ ఏజ్ నుంచి పెట్టచ్చా? అక్కర్లేదు ఇంటర్మీడియట్లో కూడా అక్కర్లేదని చెప్తాను నేను. నిజంగా మీరు డిగ్రీ 2nd ఇయర్ అంటే మామూలు డిగ్రీ, అదే కనుక మీరు ఇంజనీరింగ్ ఇట్లయితే 3rd ఇయర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోండి. న్యూస్ పేపర్ను చదవండి. ఇనీషియల్గా న్యూస్ పేపర్ మీకు చదవడం ఇష్టం లేకపోతే సినిమా పేపరే చదవండి, స్పోర్ట్స్ పేజ్ చదవండి, మీరు పేపర్ మీద ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత కాలంలో క్రమంగా బేసిక్ బుక్స్ కొన్ని చదివిన తర్వాత మనం ముందుకు వెళ్ళొచ్చు. యజ్ఞమే కానీ ఒక క్రమశిక్షణ అవసరం. ఇప్పుడు మనం అంటాం కదా మీరు యజ్ఞమే అన్నారు, అందులోనే ఉంది. యజ్ఞం చేసేటప్పుడు మనం ఉదయమే వేకోజామునే లేచి అన్నీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం వచ్చి యజ్ఞం మీద ఎట్లా కూర్చుంటామో అది సీజన్తో సంబంధం లేదు. టెంపరేచర్ 12లో ఉన్న తలస్నానం చేసి వచ్చి అక్కడ ఎట్లా కూర్చుంటామో ఇది కూడా అట్లా కూర్చోగలగాలి. ఒక రోజుతో పోదు. అంటే దీని అన్నిటికంటే ముందు ఇంకొకటి ఉంది, మీకు ఫిజికల్గా మీరు ఫిట్ ఉండండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉండండి. 12 గంటల పాటు మీరు చదవగలిగిన ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడు 12 గంటలు కూడా రిసీవిట్ లెవెల్ ఉండాలి. ఆ రిసిప్ట్ లెవెల్ లేకపోతే మీకు వేస్ట్ అవుతుంది. చైర్లో కూర్చొని సరదా టైంపాస్ చేయడం అనేది వేస్ట్. 12 గంటలు మనం చదివిన దాంట్లో కనీసం 10 గంటలైనా మన మైండ్లోకి పోగలిగితే మనం సక్సెస్ అవుతాం. మా బాబు కూడా 12 గంటలు కూర్చొని చదివాడండి, 14 గంటలు మా అమ్మాయి చదివి. కానీ అది పోతుందా లేదా? అది పోతుంది అంటే నువ్వు ఫిజికల్గా చాలా ఉండాలి. మనం అంటాం కదా వెన్నెముక నిటారుగా ఉండి కూర్చొని చదివితే బాగా చదువు వస్తుందని, పడుకొని చదివితే రాదన్నది తెలుసు మనకు. అవన్నీ నిటారుగా నిలబడాలి అంటే నువ్వు ఫిజికల్గా ఫిట్ ఉండాలి కదా.
అదొకటి. దానికి తగ్గట్లు మీరు అన్నట్లు పౌష్టికాహారం తీసుకోవడం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం, చాలా ఉంటాయి అసలు. ఒకటే అని కాదు, ఒక సక్సెస్ వెనక ఎంతో ఉంటుంది. సో మీరు అన్నట్టు ఫ్యామిలీ సపోర్ట్ అంటే పేరెంట్స్ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్ అయితే. కొంత అవసరంగా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ వాళ్ళ చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లేదా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఇంకో దాంట్లో ఉన్నప్పుడు పిల్లలే కొంత డిసిప్లిన్, సక్సెస్ అవ్వాలనుకున్న వానికి డిసిప్లిన్ ఉంటుందండి ఖచ్చితంగా. ఇంకా ఇందాక చెప్పాను కదా, వాడి అవసరం వాని క్రమశిక్షణలో ఉంచుతుంది, వాడి అవసరం లేని ఆలోచనలు వాని ఖచ్చితంగా నష్టం చేస్తాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే విద్యార్థి నుంచి ఒక ఎంప్లాయీ వరకు ఎవరు ఏ విధంగా ట్రై చేయాలో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.